శ్రీపురం అనే గ్రామంలో గోపాల్ మరియు సుమతి అనే దంపతులు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటున్న మధ్యతరగతి కుటుంబం. గోపాల్ మరియు సుమతి దంపతులకు ఒక్కగానొక కొడుకు రాఘవ. గోపాల్ ప్రతిరోజు ఏదో ఒక కూలి పనికి వెళ్ళి డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు గోపాల్, సుమతి, నేను పనికి వెళ్ళొస్తాను. రాఘవకి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించు. అని గోపాల్ పనికి వెళ్ళిపోతాడు. సుమతి టిఫిన్ తయారు చేసి రాఘవని పిలుస్తుంది. రాఘవ స్కూల్కి టైం అవుతుంది. త్వరగా వచ్చి టిఫిన్ చేసి స్కూల్కి బయలుదేరు. అని రాఘవని పిలుస్తుంది. రాఘవ చాలా మంచి విద్యార్థి, బాగా చదువుతాడు మరియు ఆ గ్రామంలోనే మంచి పేరున్న స్కూల్లో చదువుతాడు. నాన్నని బుక్స్ కొనడానికి డబ్బులు అడుగు అమ్మ, రేపే చివరి తేదీ. సరే రాఘవ, నీకు తెలుసు కదా మన కుటుంబ పరిస్థితి. కొంచెం నాన్నని అర్థం చేసుకోవాలి కదా రాఘవ. సరే అమ్మా, టైం అవుతుంది. నేను స్కూల్కి వెళ్తున్నాను. అని రాఘవ స్కూల్కి వెళ్ళిపోతాడు. సుమతి ఇంటి పనులలో పడుతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. తర్వాత రాఘవ పై చదువులకి టౌన్కి వెళ్లాల్సి వస్తుంది. గోపాల్ ఆ గ్రామ పెద్ద దగ్గర కొంచెం డబ్బుని అప్పుగా తెచ్చి రాఘవని పై చదువులకి పంపుతాడు. రాఘవ పెద్దవాడవుతాడు. రాఘవ బాగా చదవడం చూసి వాళ్ళ టీచర్స్ కూడా ఆశ్చర్యపోతారు. ఒకరోజు వాళ్ళ టీచర్ రాఘవతో, రాఘవ, నువ్వు ముందు నుంచి బాగా చదివేవాడివా? అవును సార్. మా అమ్మ నాన్నకి నేను పెద్ద ఉద్యోగం చేయాలని కల. అందుకే అప్పుచేసి మరీ నన్ను చదివిస్తున్నారు. అవునా? మీ నాన్న లాంటివారు నీ జీవితంలో ఉండటం నీ అదృష్టం. నువ్వు ఇలాగే బాగా చదువుకోవాలి. మీ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రాఘవకి చాలామంది విద్యార్థులు స్నేహితులు అయ్యేసరికి చెడు అలవాట్లు, వ్యసనాలు అలవాటవుతాయి. స్నేహితులు ఒకరోజు రాఘవతో, ఒరే రాఘవ, ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంట. ఫస్ట్ షోకి వెళ్దాంరా. సరేరా. మా నాన్నకి ఫోన్ చేసి డబ్బులు వేయమంటారా? అని రాఘవ తన ఫోన్ తీసుకుని నాన్నకి ఫోన్ చేస్తాడు. హలో నాన్న, పరీక్షలు వస్తున్నాయి. బుక్స్ కొనడానికి డబ్బులు పంపండి. హలో రాఘవ, బాగున్నావా బాబూ? అని గోపాల్ మాటలు వినలేక రాఘవ ముఖం చిరాగ్గా పెట్టి, పరీక్షలు వస్తున్నాయి. బుక్స్ కొనడానికి డబ్బులు పంపండి. సరే రాఘవ, డబ్బులు పంపిస్తాను. మీ అమ్మ మాట్లాడుతుంది అంట. అని గోపాల్ మాట్లాడుతుండగా, సరే నాన్న, టైం అవుతుంది. ఉంటాను. అని రాఘవ ఫోన్ కట్ చేసి స్నేహితులతో సినిమాకి వెళ్తాడు. ఇలా చాలా రోజులు వాళ్ళ నాన్నని డబ్బు కోసం ఇబ్బంది పెట్టి రాఘవ టౌన్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రాఘవ చదువులో కూడా క్రమంగా వెనకబడిపోతాడు. పరీక్షలు అయ్యాక సెలవులకి రాఘవ శ్రీపురంలో తన ఇంటికి ఒకరోజు వెళ్తాడు. రాఘవ వచ్చావా బాబూ? ఇలా సన్నబడిపోయావేంటి? అని సుమతి మాట్లాడుతూ ఉండగా పక్కనుంచి గోపాల్ ఇలా అంటాడు. సుమతి, వాడిని లోపలికి తీసుకెళ్ళి కొంచెం అన్నం పెట్టు. అని సుమతి మరియు గోపాల్ రాఘవని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాఘవ గ్రామంలోని తన పాత స్నేహితులతో కలిసి సరదాగా పొలంలోకి వెళ్తాడు. పొలంలో గోపాల్ పనిచేస్తూ ఆయాసపడటం చూస్తాడు. రాఘవ అక్కడి నుంచి స్నేహితులతో ముందుకు సాగుతాడు. సాయంకాలం రాఘవ ఇంటి బయట చెప్పులు విప్పుతూ ఉండగా గోపాల్ మరియు సుమతి మాటలు వినిపిస్తూ ఉంటాయి. రాఘవ చాటుగా వింటూ ఉంటాడు. సుమతి, మనం పస్తులు ఉంటున్నట్లు, మనం అప్పుచేసి డబ్బు పంపుతున్నట్టు రాఘవకి చెప్పకు. వాడు తట్టుకోలేడు. సరేనండి. రాఘవ బాగా చదువుకుని మన కష్టాలన్నీ తీర్చుతాడు. అవును సుమతి, ఈ 4 రోజులు వాడు తినడానికి కావలసిన బియ్యం మన గ్రామ పెద్దనుంచి అప్పు తెచ్చాను. వాటిని జాగ్రత్తగా వృధా చేయకుండా వండిపెట్టు. సరేనండి. అంటూ సుమతి కంటనీరు పెట్టుకుంటుంది. ఇదంతా చాటుగా వింటున్న రాఘవ మనసు ఎంతో చలించిపోతుంది. తన మనసులో రాఘవ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. నేను
ఈ చెడు స్నేహాలు పట్టి ఎంత డబ్బు వృధా చేశాను. మా అమ్మ నాన్న పస్తులు ఉండి నన్ను చదివిస్తున్నారు. నేనేమో ఇలా ఎంజాయ్ చేస్తున్నా. ఎంత పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి నాన్నా. అని తనలో తానే మాట్లాడుకుని ఎంతో బాధపడతాడు. తరువాత లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళమ్మ సుమతి, రాఘవ కూర్చో, భోజనం పెడతాను అని రాఘవకి ఇష్టమైన వంటకాలతో వడ్డించి భోజనం పెడుతుంది. రాఘవ, అమ్మా, నువ్వు నాన్న కూడా నాతో భోజనం తినండి. లేదు రాఘవ, నేను మీ నాన్న తర్వాత తింటాను. నువ్వు కడుపు నిండా తిను. అని అంటుంది. రాఘవ భోజనం పూర్తి చేసుకుంటాడు. తర్వాత వంటగదిలోకి వెళ్ళి చూస్తే తినడానికి ఏమీ ఉండవు. గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి. సుమతి మరియు గోపాల్ బయట మంచంపై కూర్చుని మంచినీరు తాగుతూ ఉండటం రాఘవ చూసి మనసులో మరలా ఈ విధంగా అనుకుంటాడు. నాకోసం మంచి భోజనం పెట్టి అమ్మా నాన్న పస్తులు ఉన్నారు. నేను ఎలాగైనా బాగా చదివి అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి. ఒక మంచి ఇల్లు కట్టాలి అని అనుకుంటాడు. ఇంతలో సెలవులు కూడా పూర్తవుతాయి. మరలా యథావిధిగా కాలేజీకి వెళ్తాడు. ఈసారి కాలేజీలో స్నేహితులు మరలా ఈ విధంగా అంటారు. ఎరా రాఘవ, సినిమాకి వెళ్దాం, వస్తావా? నేను రానురా. చదువుకోవాలి. అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి. మీరు కూడా ఈ చెడు అలవాట్లు మానేసి బాగా చదువుకోండి అని రాఘవ తన స్నేహితులతో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి క్లాసులకు వెళ్ళి బాగా కష్టపడి చదువుకుంటాడు. మరియు పట్టణంలోనే ఒక మంచి పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. తర్వాత ఒకరోజు రాఘవ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఈ విధంగా అంటాడు. నాన్నా, నాకు మొదటి నెల జీతం వచ్చింది. మన అప్పులన్నీ మెల్లమెల్లగా తీర్చుదాము. మీకు డబ్బు పంపించాను. సరే రాఘవ, వాటికోసం ఏం కంగారు పడకు. నేను కూడా రోజుకి పనికి వెళ్తున్నా కదా. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఉద్యోగం అంటూ తినడం మర్చిపోకు. మీరు ఇంక పనికి వెళ్ళకండి నాన్న. మీరు ముసలివారు అవుతున్నారు కదారైనా నాకు చాలా జీతం వస్తుంది అని అప్పటినుంచి రాఘవ కష్టపడి ఉద్యోగం చేసి అప్పులన్నీ తీర్చుతాడు. మరియు అమ్మా నాన్న ఉండడానికి ఒక మంచి ఇల్లు కూడా కట్టిస్తాడు. సుమతి మరియు గోపాల్ని చాలా బాగా చూసుకుంటాడు. ఈ విధంగా రాఘవ తన చెడు అలవాట్లను మానుకొని ఒక బాధ్యత గల కొడుకుగా అమ్మ నాన్నని బాగా చూసుకుంటాడు. మరొక మంచి ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.